హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఆల్రెడీ చౌమహల్ ప్యాలెస్ ఈరోజు పార్ట్ 1 వచ్చింది. ఇది పార్ట్ 2. ఈరోజు వీడియోలో పార్ట్ 2లో నిజాంలు డెవలప్ చేసిన హైదరాబాదు డెవలప్ చేసిన ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఫలక్నమా ప్యాలెస్ అవన్నీ వాటికి సంబంధించిన ఇక్కడ ఒక గదిలో ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్లో చూడవచ్చు ఫ్రెండ్స్. ప్రతిదీ మీరు అన్నీ గమనించవచ్చు. ఇది ఒక స్కూలు, ఫలక్నమా ప్యాలెస్, ఇలా హైకోర్టు, ఇది ఒక జనీనా హాస్పిటల్, హైదరాబాద్లో ఉండేటివి ఇవన్నీ నిజాంలో కట్టించిన బిల్డింగ్స్ ఫ్రెండ్స్. ఇవి ఓల్డ్ బిల్డింగ్స్ అయినా సరే ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి కదా అది ఫ్రెండ్స్. ఇక్కడ ఫలక్నమా ప్యాలెస్లోని డైనింగ్ హాలు, ఇక్కడ అన్నం తినే డైనింగ్ హాలు, ఇక్కడ నిజాంలు వాడిన సైకిళ్ళు, బగ్గీలు, మోటార్ సైకిళ్ళు, కార్లు, నిజాములు ఇక్కడ ఒక ఫోటోలు దిగిన ఫ్రేమ్స్, ఇలా వీటికి సంబంధించినవన్నీ ఈ 42లో చూడండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియో తీసాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి, వదలకుండా ఒక్క వస్తువు కూడా, ఒక్క ఫ్రేమ్ కూడా వదలకోకుండా మొత్తం చూపించాలని చెప్పేసి ఈ వీడియో మొత్తం తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పైన స్లాబ్ పైన, రూప్ టాప్ పైన చూపించి ఎంత హైట్ ఉందో దాని మీద డిజైన్. ఈ చౌమహల్ ప్యాలెస్ కట్టించడానికి 10 సంవత్సరాలు పట్టిందంట ఫ్రెండ్స్. ఈ చౌమహల్ ప్యాలెస్ కట్టడానికి ఇక్కడ ఉన్న నమూనాలు, మసీదులు, ఇలాంటివన్నీ ఎన్నో చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ రూమ్లలో కాదు. అలాగే ఇక్కడ నిజాంలు వాడిన నాణేలు, అలాగే కాయిన్స్, ఇక్కడ మనం పోస్ట్ చేసే ఇండియన్ పోస్ట్ చేసే అప్పుడు నిజాంలు వాడేటువంటి స్టాంపులు, పోస్ట్ స్టాంప్స్, అలాగే ఇక్కడ ఇవన్నీ పోస్ట్ స్టాంప్స్, వాటి మీద ముద్రలు, ఇవన్నీ మనీ ఫ్రెండ్స్వి, నోట్లు. మరి ఎంత నోట్లు, అంత ఉర్దూలో ఉంది, ఇది గమనించవచ్చు మీరు. అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూశారు కదా ఈ నోట్లు, చిన్న చిన్న కాయిన్స్. ఈ నిజాంలో అప్పుడు ఆ కాలంలో ఈ నోట్లు చలామణి అయ్యేవనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. వీటి మీద ఉన్న ఈ నోట్లు మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి నిజాంలు ఆ కాలంలో వాడినటువంటి, అప్పుడు ముద్రించినటువంటి మనీ ఫ్రెండ్స్ ఇవి. అది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒక మసీదు, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అంటే నిర్మాణం ఇట్లా కట్టించినటువన్నీ గుర్తుగా చిహ్నాలన్నీ ఇక్కడ ఈ ఫలక్నమా ప్యాలెస్లో ఇక్కడ భద్రపరిచారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఈ రూమ్లో ఫోటో ఫ్రేమ్లలో మొత్తం చూడవచ్చు మనము. నిజాంలు ఏమేమి డెవలప్ చేసినారు అవన్నీ దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఒక మసీదు, భోజనజహి మార్కెట్ దగ్గర ఉంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇలాంటి నమూనాలు, ఇవన్నీ క్లాక్ టవర్లు, ఇలాంటి నమూనాలన్నీ ఇక్కడ భద్రపరిచారు ఈ చౌమహల్ ప్యాలెస్లో. ఈ ఆసబ్జహీల అధికార నివాస స్థలమైన చౌమహల్ ప్యాలెస్ హైదరాబాద్ నిజాములకు చెందిన పర్షియన్ పదాలైన చాహర్ మరియు మహాలట్ నుండి చౌమహల్ ప్యాలెస్ పేరు అని వచ్చింది. వీటి అర్థం 4 ప్యాలెస్లు అని అర్థం. షాహా ఆఫ్ ఇరాన్ పాలనను నిర్మించిన శైలిలో ఈ ప్యాలెస్ నిర్మించారు ఫ్రెండ్స్. దానికి సంబంధించినట్టు ఇక్కడ ఇది అప్పుడు హైకోర్టు నిర్మించిన హైకోర్టు, ఉన్నని హాస్పిటల్, హైదరాబాద్లో ఇవన్నీ నిజాంలు కట్టించినట్టు ఫ్రెండ్స్. ఇవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆర్ట్ కాలేజు, ఇది ఫలక్నమా ప్యాలెస్లోని డైనింగ్ టేబుల్, ఇది నిజాం కాలేజు. ఇక్కడ ఈ ఫ్రేమ్లు చూసేటని ఇట్లా సంబంధించినవన్నీ నిజాములన్నీ వీటి మీద బోర్డులో చూడవచ్చు ఫ్రెండ్స్ మనం. అలాగే 18వ శతాబ్దంలో ఈ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభం అయ్యింది. ఈ ప్యాలెస్లో నిర్మాణం పూర్తవ్వడానికి సుమారు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. అది ఇక్కడ అప్పుడు నిజాంలు హార్ట్స్ మీద గేమ్స్ ఆడేది, పేరేడ్ గ్రౌండ్లో ఇక్కడ మీటింగ్స్ జరిగేది. ఇక్కడ దర్బార్ ఫ్రెండ్స్, చౌమహల్ దర్బారు మన పార్ట్ 1లో చూశారు కదా. ఇక్కడ దర్బార్లో ఇక్కడ ఎన్ని సమావేశాలు జరిగేది, మీటింగ్స్ జరిగేవి, ఇట్లా అన్నీ ఉండేవి ఫ్రెండ్స్. ఇది
నిజాముల హయాంలో అన్ని విధాల ఉత్సవ వేడుకలు జరుపుకునే ఈ ప్యాలెస్ని ఉపయోగించేవారు అంట. ఇక్కడ 2 రాజదర్బార్లు ఉన్నాయి. ఒకటి ఉత్తరం రాజదర్బారు, రెండవది దక్షిణ రాజదర్బారు. ఈ 2 దర్బార్ల చుట్టూ అందమైన డిజైన్ల గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, ఆ కిటికీల మీద ఉన్న డిజైన్లు కానీ అవన్నీ చూడవచ్చు. ఇక్కడ 6వ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడ ఇంకొకటి అప్పుడు స్పెషల్ ట్రైన్ ఇక్కడ నిజాంలో తయారు చేసినది. ఇక్కడ చూశారు ఫ్రెండ్స్, ఇది ఉస్మాన్ సాగర్ డ్యాము అప్పుడు నిజాంలో కట్టించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నిజాంలో కట్టించినదే. బేగంపేటలో ఉండే ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఇది హిమాయత్ సాగర్ డ్యాము. ఇలా వదలుకోకుండా ఎంతో ఓపికతో అన్నీ తీసాం ఫ్రెండ్స్ మనము. ఈ పార్ట్ 2లో మొత్తం చివరి దాకా చూడండి. ఇంకో పార్ట్ 3 కూడా వస్తుంది ఫ్రెండ్స్, పార్ట్ 4 కూడా వస్తుంది వీలైతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాజు గుర్ర మీద చిన్నప్పుడు ఉన్నటువంటి నిజాం 8వ రాజు ఫ్రెండ్స్. అయినా ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మీర్ బర్కత్ అలీ ఖాన్, ముగరం జాహే, బహదూర్ ఆసిఫ్ జహా 8వ రాజు సంబంధించిన చిత్రపటాలు ఇవి. ఇక్కడ ఇవన్నీ గమనించవచ్చు మీరు. ఇంకొకటి, ఈ ప్యాలెస్లో ఈ ప్యాలెస్ను సంవత్సరంలో మనం ఎప్పుడైనా సందర్శించవచ్చు. కానీ శుక్రవారాలు మరియు జాతీయ సెలవు దినాలు ప్యాలెస్ మటుకు మూసేస్తారు. అది ఫ్రెండ్స్, ఈ భవన నిర్మాణం సుమారుగా 1857 సంవత్సరం నుండి 1869 సంవత్సరం మధ్యన 5వ నిజాం పాలనలో ఆబ్జర్ ఉద్ దౌలా అసఫ్ జవ్ ఈ కాలంలో పూర్తి చేశారంట. ప్యాలెస్ నిజానికి ఉత్తరాన లాడ్ బజార్ నుండి దక్షిణాన అస్పాన్ చౌక్ రోడ్ వరకు 45 ఎకరాలు ఉన్నదంట ఫ్రెండ్స్. ఇప్పుడు 14 ఎకరాలు ఉందంట ఈ మొత్తం ఈ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ప్రాంగణంలో కలిగి ఉంటుంది. అవి వరుసగా ఉత్తర ప్రాంగణంలో, దక్షిణ ప్రాంగణంలో ఇవన్నీ మనంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ దాంట్లో వస్తాయి. ప్రస్తుతానికి నిజాములు ఏమేమి చేశారు, దానికి సంబంధించిన డెవలప్ ఏం చేశారు, వాటివన్నీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఏమేమి నిర్మించారు అన్నీ ఇక్కడ చిత్రపటాలు మనం చూడవచ్చు. అది ఫ్రెండ్స్, మరొక పార్ట్ 3లో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.